హలో ఎవ్రీవన్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇవాళ ఈ వీడియోలో చాలామంది లైవ్ ప్రాజెక్ట్స్ నేర్చుకోవటంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, మెయిన్ ఒక స్టూడెంట్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటాడు. కానీ లైవ్ ప్రాజెక్ట్ సరిగ్గా నేర్చుకోకపోవటం వలన తనకి ఇంటర్వ్యూస్‌లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయటం. మీరు చాలామంది అంటే ఇప్పుడు నేను నా ఈ 14 ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ థాట్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళకి వన్ ఆఫ్ ద రీజన్ లైవ్ ప్రాజెక్ట్స్ సరిగ్గా నేర్చుకోకపోవటం. సో, చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ మన పాత వీడియోస్‌లో కామెంట్స్‌లో అడుగుతున్నారు. లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా నేర్చుకోవాలి? అసలు లైవ్ ప్రాజెక్ట్ అనే విషయంలో ఒక పర్ఫెక్షన్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇవాళ ఈ వీడియోలో లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనే దగ్గర ఒక 10 పాయింట్స్ మనం మాట్లాడదాం. ఒకటి, సో, ఒక ప్రాజెక్ట్ మీరు లైవ్ ప్రాజెక్ట్ చూజ్ చేసుకున్నప్పుడు వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక బ్యాచ్‌లో ఒక 30 మెంబర్స్ కోర్స్ నేర్చుకుంటున్నారు. అది జావా కావచ్చు, ఏదో కోర్స్ టెస్టింగ్ కావచ్చు, ఎనీ కోర్స్. ఈ 30 మెంబర్స్ సేమ్ ప్రాజెక్ట్ రెజ్యూమ్‌లో పెడితే, మీ రెజ్యూమ్ డూప్లికేట్ అయ్యి ప్రాబ్లమ్ అవుతుంది. చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈ ఫండమెంటల్ పాయింట్ మిస్ చేస్తారు. సో, కనీసం అంటే ఇప్పుడు మీ బ్యాచ్‌లో 30 మెంబర్స్ ఉంటే, ఐదుగురు ఒక ప్రాజెక్ట్ నేర్చుకోండి. సో, ఫస్ట్ ఒక లైవ్ ప్రాజెక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు చేయకూడని మిస్టేక్ ఏంటంటే, సేమ్ ప్రాజెక్ట్ రెజ్యూమ్‌లో అందరూ అదే ప్రాజెక్ట్ పెడతారు. అప్పుడేమవుతుంది, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకెళ్లారు. ఇప్పుడు అదే ఆ రెజ్యూమ్ చూసి అది డమ్మీ ప్రాజెక్ట్ కింద అయిపోతుంది. సో, ఈ మిస్టేక్ చాలామంది చేస్తున్నారు. సో, లైవ్ ప్రాజెక్ట్ నేర్చుకునే వాళ్ళు మీరు ముందే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు సో, ఒక యూనిక్ ప్రాజెక్ట్ మీకు చెప్పాలి. కనీసం ఒక 5, 10 మందికైనా ఒక యూనిక్ ప్రాజెక్ట్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ప్రాజెక్ట్ అనేది ఒక మంచి డొమైన్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఏదో ఒక ప్రాజెక్ట్ తీసేసుకుంటారు. అలా కాకుండా మీరు లైవ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు హెల్త్ కేర్ డొమైన్ చేయాలా, బ్యాంకింగ్ డొమైన్ చేయాలా, ఇన్స్యూరెన్స్ డొమైన్ చేయాలా, కామర్స్ డొమైన్ చేయాలా, ఇలా డిఫరెంట్ డొమైన్ ఉంటాయి. సో, మనకేమవుతుంది కొన్నిసార్లు మీరు నౌకరీలో చూస్తే స్పెసిఫిక్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఏముంటాయి? ఫిన్‌టెక్ డొమైన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డెవలపర్ కావాలి. ఫిన్‌టెక్ డొమైన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న టెస్టర్ కావాలి. సో, డొమైన్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రెజెంట్ హ్యాపెనింగ్ ఏ డొమైన్ ఉందనేది చూసి, ఏ డొమైన్‌లో ఎక్కువ కాల్స్ వస్తున్నాయో చూసి, ఆ డొమైన్ మీద మీరు ప్రాజెక్ట్ చేస్తే, సో, మీకు ఆపర్చునిటీ ఇంటర్వ్యూవర్ ఇంప్రెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుంది. తర్వాత మీరు లైవ్ ప్రాజెక్ట్ నేర్చుకునేటప్పుడు ఇంకొక పాయింట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. సో, చాలామంది నేను ఎసెంచర్‌లో ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఉన్నప్పుడు సింపుల్ క్వెషన్ అడిగేవాడిని. వాళ్ళు రెజ్యూమ్‌లో పెట్టుకొచ్చేవాళ్ళు. నేను ఈ ప్రాజెక్ట్‌లో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. నేను ఒక 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేశానని పెట్టుకొచ్చేవాళ్ళు. క్వెషన్ ఏంటంటే, మీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే, అసలు మీ ప్రాజెక్ట్‌కి ఇన్‌పుట్స్ ఎలా వస్తున్నాయి? సో, ఇన్‌పుట్స్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? అవుట్‌పుట్స్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ మీద డిపెండెన్సీస్ ఏంటి? అసలు కమ్యూనికేషన్ ఫ్లో ఎలా ఉంది? సో, టెక్నాలజీ సైడ్ టూల్స్ ఏం వాడుతున్నారు? ఇవి ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేకుండా ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్క్రీన్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ పెట్టుకొచ్చాడనుకోండి. స్క్రీన్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ మీద పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాలి. తర్వాత ఏంటంటే టూల్స్. ఇప్పుడసలు మన ప్రాజెక్ట్‌లో రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టూల్స్ వాడతారు? సో, చాలా టూల్స్ మనం ఇప్పుడు గిట్‌హబ్ వాడతాం, జెన్కిన్స్ వాడతాం, లేకపోతే పెర్ఫార్మన్స్ టెస్టింగ్ జేమీటర్ వాడతారు, ఆటోమేషన్ టెస్టింగ్ సెలీనియం వాడతారు. ఇట్లా అసలు ఈ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూల్స్ ఏం వాడుతున్నారు? టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూల్స్ ఏం వాడుతున్నారు? డిప్లాయ్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూల్స్ ఏం వాడుతున్నారు? అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీరా వాడుతున్నారా? ఎజూర్ డెవాప్స్ వాడుతున్నారా? ర్యాలీ వాడుతున్నారా? ఏ టూల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుతున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, తర్వాత సో, మీరు ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ నేర్చుకొని ప్రాజెక్ట్ చేస్తున్నారో, సో, ఆ ప్రాజెక్ట్ మీద పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ మీకు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు ఐటీ కంపెనీలో అంటే మనకు బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. అలాగే కొన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ మాన్యువల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అంత అవకాశం ఉండదు కాబట్టి, మీకు ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది కాబట్టి, సిమిలర్ ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. అంటే ఇప్పుడు మీరు రెజ్యూమ్‌లో ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ పెడుతున్నారనుకోండి. సిమిలర్ ప్రాజెక్ట్ సైక్లోసో లేకపోతే మనకి ఫినాకిల్ గాని ఇలా కొన్ని సిమిలర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, మీరు కొంత ఇంటర్నెట్ బేస్ చేసుకొని సిమిలర్ ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే ఆ ప్రాజెక్ట్ బేస్డ్ మాన్యువల్స్ గాని, ఆ ప్రాజెక్ట్ బేస్డ్ నాలెడ్జ్‌ని గాని మీరు గెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే సో, ఈ ప్రాజెక్ట్ నేర్చుకునేటప్పుడు అందరూ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అంటే చెప్తారు. అలాగే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ క్లయింట్ అంటే చెప్తారు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ ఫంక్షనాలిటీస్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చెప్తారు. కానీ చాలామంది ఫెయిల్ అయ్యే క్వెషన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ద ప్రాజెక్ట్?
సో మీ ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సో మీ ప్రాజెక్ట్‌లో ఎలాంటి డిపెండెన్సీస్, మీ ప్రాజెక్ట్‌లో ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి? మీ ప్రాజెక్ట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? సో ఇలాంటి ప్రాజెక్ట్ ఛాలెంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మనకు ప్రాజెక్ట్‌లో మనకు ఒక 2 వీక్స్‌లో డెవలప్‌మెంట్ కంప్లీట్ అవ్వాలి. ఒక 1 వీక్ డిలే అయింది. సో ఇదొక ఛాలెంజింగ్ సినారియో. అలాంటి సినారియో మీ ప్రాజెక్ట్‌లో జరిగినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, సో మీ ప్రాజెక్ట్‌లో మాన్యువల్ టెస్టింగే ఉంది. ఆటోమేషన్ టెస్టింగ్ లేదు. సో రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చాలా స్లోగా చేస్తున్నారు. సో రిగ్రెషన్ టెస్టింగ్ చాలా లేట్ అవ్వటం వలన మనకి 100% రిగ్రెషన్ టెస్టింగ్ చేయలేకపోతున్నాం. లేదా 80% రిగ్రెషన్ టెస్టింగ్ కూడా చేయలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది? సో మన పార్షియల్ రిగ్రెషన్ టెస్టింగ్ వల్ల కొన్ని బగ్స్ అనేవి ప్రొడక్షన్‌కెళ్ళిపోతున్నాయి. ఇలాంటి ఛాలెంజింగ్ సినారియో వచ్చినప్పుడు మీ టీమ్ ఎలా హ్యాండిల్ చేసింది? లేదా మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్‌లో రిక్వైర్మెంట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. కేటీ డాక్యుమెంట్స్ లేవు. క్లయింట్ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా లేదు. సో కొంతమంది టీమ్ మెంబర్స్ డైలీ స్క్రమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం లేదు. ఇలాంటి చాలా ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో వీటిల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అలాగే అన్ని ఫేజెస్ ఒక ప్రాజెక్ట్ సైకిల్ అర్థం చేసుకోండి. అంటే మీ ప్రాజెక్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఎలా వచ్చినాయి? సో డిజైన్‌లో ఏం జరుగుతుంది? డెవలప్‌మెంట్‌లో ఏం జరుగుతుంది? టెస్టింగ్‌లో ఏం జరుగుతుంది? డిప్లాయ్‌మెంట్‌లో ఏం జరుగుతుంది? ఓకే. మీరు డెవలపర్ అయినంత మాత్రాన డెవలప్‌మెంట్ మీద మాత్రమే ఫోకస్ కాకుండా ఒక ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సైకిల్‌ని పూర్తిగా అర్థం చేసుకొని మిగతా ఫేజెస్ మీద కూడా ఒక అవగాహన, ఒక అవేర్‌నెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే సో మీకు మోర్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ రెజ్యూమ్‌లో పెట్టుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్ సినారియోస్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. సో మనకసలు రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బేసికల్‌గా ఏమవుతుంది? సో ఒక కోర్స్ అంటే ఒక ట్రైనర్ ఉంటారు. మీకు టీచ్ చేస్తారు. ప్రాజెక్ట్‌ని టీచ్ చేస్తే వచ్చేది కాదు. ప్రాజెక్ట్‌ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రాజెక్ట్‌లో ఉన్న యాక్టివిటీస్‌ని, ప్రాజెక్ట్‌లో ఉన్న కేస్ స్టడీస్‌ని, ప్రాజెక్ట్‌లో ఉన్న సినారియోస్‌ని మనం ప్రాక్టీస్ చేస్తే, ఆ సినారియోస్ వలన ఏమవుతుంది? మనకి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అలాగే మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూలో సడెన్‌గా అంటే మనం ఒక ప్రీ డిఫైన్డ్ క్వెషన్స్ అడగరు గదా! ఇంటర్వ్యూవరు ఇలాంటి ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఏ సినారియోస్ ఫేస్ చేస్తారో అవి అడుగుతారు. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసి ఎస్పెషల్లీ రియల్ టైమ్ సినారియోస్‌ని ప్రాక్టీస్ చేస్తే, మీరు అలాంటి సిమిలర్ సినారియో కనెక్ట్ అవుతారు కాబట్టి, కాన్ఫిడెంట్‌గా మీరు ఆ క్వెషన్ ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే సో, అంటే వీటన్నిటితో పాటు ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అంటే సో, ఒక 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 మాక్ ప్రాక్టీస్ చేయండి. సడెన్‌గా చాలామంది ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు సో, కొన్ని కొన్ని కాన్సెప్ట్ లెవెల్ క్వెషన్స్ చెప్పగలుగుతున్నారు గానీ, ప్రాజెక్ట్‌లో సినారియోస్ అనగానే చాలామంది ఫియర్ ఉంటుంది. సో, ఈ ప్రాజెక్ట్ సినారియోస్‌ని ముందే మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే లైవ్ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్‌లో పెట్టుకొని వెళ్ళినప్పుడు అది క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో, ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయటానికి అసలు బెస్ట్ మెథడ్ ఏంటంటే, మేము క్వాలిటీ థాట్‌లో స్టూడెంట్స్‌కి ఏం చేస్తున్నామంటే ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్నాం. ఇంటర్న్‌షిప్ అంటే ఏం చేస్తున్నాం మేము? ఇప్పుడు మాకు తెలిసిన ఐటీ కంపెనీస్‌తో టై అప్ అయ్యి, ఆ ఐటీ కంపెనీస్‌లో ప్రాజెక్ట్స్‌ని వీళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత చేపించి ఒక 3 మంత్స్ అంటే 3 మంత్స్ ట్రైనింగ్, 3 మంత్స్ ప్రాజెక్ట్ చేపించి, ఈ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టూడెంట్ ఇంటర్వ్యూకెళ్తే కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయటం వలన వాళ్ళకి జాబ్ రావడం అనేది ఈజీ అవుతుంది. లైవ్ ప్రాజెక్ట్ అన్నా, రియల్ టైమ్ ప్రాజెక్ట్ అన్నా, ఇంటర్న్‌షిప్ అన్నా మీరు గెయిన్ చేయాల్సిన పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన పాయింట్స్. సో, ఈ 10 పాయింట్స్ గురించి చాలా డీటెయిల్డ్‌గా సో, లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా నేర్చుకోవాలని ఒక సీరీస్ మనం చేయబోతున్నాం. ఈ సీరీస్‌లో మీకు ప్రతి పాయింట్ గురించి సో, నేనొక మాస్టర్ ట్రైనర్‌గా క్వాలిటీ థాట్‌లో ఉంటూ ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చూసాననేది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోబోతున్నాను. సో, ఈ లైవ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి విషయాల గురించి మీరు మన కామెంట్స్‌లో మీరు రిప్లై ఇచ్చినట్టయితే, సో, తప్పకుండా మేము ఇంకా దీని మీద మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ క్వాలిటీ థాట్ లైవ్ ప్రాజెక్ట్ సీరీస్‌కి మీరు కామెంట్స్ ద్వారా మీకెలాంటి ఇన్ఫర్మేషన్ లైవ్ ప్రాజెక్ట్స్‌లో మిస్ అవుతుందనేది తప్పకుండా తెలియజేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే సో, తప్పకుండా లైక్ చేయండి. ఈ కంటెంట్ ఉపయోగపడే మీ ఫ్రెండ్స్‌కి ఇది షేర్ చేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.